శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు మరియు పర్వదినాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మనం ముఖ్యంగా చెప్పాలంటే పండుగల విషయంలో పెద్దగా సంశయాలు ఎక్కువగా లేవనే చెప్పవచ్చు. కాబట్టి ఇక వరుసగా పండుగలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా చైత్రమాసంలో, ఈ చైత్రమాసంలో మొట్టమొదలు వచ్చేటువంటి పండుగ ఉగాది. దాని సంవత్సరాలను కూడా మనం పిలుస్తాము. అది మనకు 30 మార్చి రోజున వచ్చిందనమాట. ఆ రోజు ఆదివారము. ఇక ఆ రోజు నుంచి వసంత నవరాత్రులు కూడా ఉంటాయన్నమాట. ఇక దాని తర్వాత 2 ఏప్రిల్ రోజున నష్ట జయంతి ఉంది. ఆ రోజు మనకు బుధవారం అయిందనమాట. ఇక తర్వాత 6 ఏప్రిల్ 2025 రోజున శ్రీరామనవమి ఉందన్నమాట. ఆ రోజు మనకు ఆదివారం అవుతుంది. ఇక తర్వాత హనుమత్ విజయోత్సవం, ఇది చైత్రశుద్ధ పౌర్ణమి రోజు వస్తుందన్నమాట. ముఖ్యంగా తెలంగాణ మరియు హైదరాబాద్ ప్రాంతంలో దీన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారనమాట. ఇది మనకు 12 ఏప్రిల్ 2025 రోజున వచ్చింది. ఆ రోజు శనివారం అయిందనమాట. ఇవి ముఖ్యంగా చైత్రమాసంలో వచ్చినటువంటి పండుగలు. ఇక వైశాఖ మాసంలో వచ్చే పండుగలు కనుక మనం చూస్తే 29 ఏప్రిల్ రోజున ఆ రోజు మంగళవారం, ఆ రోజు పరశురామ జయంతి ఉంది. తర్వాత 30 ఏప్రిల్ రోజున ఆ రోజు బుధవారం, ఆ రోజు అక్షయ తృతీయ ఉందన్నమాట. దాని తర్వాత 2 మే రోజున జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి, ఆ రోజు శుక్రవారం అయింది. అదే రోజు శ్రీ రామానుజాచార్య జయంతి కూడా ఉందన్నమాట. 10 మే ఈ రోజు నృసింహ జయంతి, అయితే ఇది స్మార్తులకు, ఆ రోజు శనివారం అయిందనమాట. అదే వైష్ణవులకైతే 11 మే రోజు ఉంది, ఆ రోజు ఆదివారం ఉంది. ఇక ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మనం చేసుకునేటువంటి పండుగలలో అటు అక్షయ తృతీయ, దాని తర్వాత హనుమత్ జయంతి. ఈ హనుమత్ జయంతి మనకు 22 మే రోజు వచ్చిందనమాట. ఇది మనకు గురువారం రోజున వచ్చిందనమాట. ఇవి వైశాఖ మాసంలో వచ్చిన పండుగలు. తర్వాత జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పండుగలలో ముఖ్యంగా 28 మే రోజు, ఆ రోజు బుధవారం అయింది. ఆ రోజు మనకు బుద్ధ మరియు కల్కి జయంతులు ఉన్నాయన్నమాట. దాని తర్వాత 8 జూన్ 2025 రోజున ఆ రోజు మృగశిర కార్తె, అంటే సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అందువల్ల మనకు ఎండలు తగ్గి వాతావరణం చల్లబడుతుంది. దాని తర్వాత వర్షాకాలం కూడా ప్రారంభం అవుతుందన్నమాట. ఇక 11 జూన్ రోజున ఆ రోజు ఏరువాక పౌర్ణమి, అంటే చాలామంది వ్యవసాయదారులు ఆ రోజు నుంచి వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారు ఈ రోజు నుంచి. కాబట్టి ఇది కూడా కొంత ముఖ్యమైన పండుగ అన్నమాట. ఇవి జ్యేష్ఠ మాసంలో వచ్చే పండుగలు. ఇక ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు. ఆషాఢ మాసంలో 27 జూన్ 2025న శ్రీ పూరి జగన్నాథ పదయాత్ర ఉంటుంది, ఆ రోజు శుక్రవారం. ఇక 10 జూలై రోజున ఆ రోజు గురువారం, ముఖ్యంగా ఆ రోజు గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తాం మనం, ఆ రోజు ఉందన్నమాట. దాని తర్వాత 13 జూలై ఆ రోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర ఉంటుందన్నమాట. ఆ రోజు 20 జూలై రోజున ఆ రోజు హైదరాబాద్ బోనాలు, అంటే లాల్ దర్వాజా బోనాలు ఉంటాయన్నమాట ఆ రోజు. ఇవి ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండుగలు. ఇక తర్వాత శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో 28 జూలై 2025 రోజున ఆ రోజు సోమవారం నాగుల చవితి ఉందన్నమాట. దాని తర్వాత 29వ తారీఖు నాడు నాగుల పంచమి, ఆ రోజు మంగళవారం అయింది. అంటే దాన్ని నాగుల పంచమి లేదా గరుడ పంచమి అని కూడా పిలుస్తారనమాట. ఆగస్టు 7, 2025 రోజు, ఆ రోజు గురువారము శ్రీ వరాహ జయంతి. ఇక ఆగస్టు 8వ తారీఖు నాడు వరలక్ష్మి వ్రతం అన్నమాట. ఆ రోజు పౌర్ణాని కంటే ముందు వచ్చే శుక్రవారం అన్నమాట, కాబట్టి ఆ రోజు వరలక్ష్మి వ్రతము. ఇక తర్వాత ఆగస్టు 9వ తారీఖు నాడు రాఖీ పౌర్ణమి ఉందన్నమాట. ఇంకా దీన్ని హయగ్రీవ జయంతి అని కూడా పిలుస్తారన్నమాట. ఇంకా 15 ఆగస్టు 2025 రోజు, ఆ రోజు స్వతంత్ర దినము. అలాగే ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఆ రోజు ఉంది, ముఖ్యంగా అది శుక్రవారం అన్నమాట. ఇక తర్వాత 22 ఆగస్టు రోజు, ఆ రోజు పోలాల అమావాస్య ఉందన్నమాట, శుక్రవారం. ఇది ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలు. తర్వాత భాద్రపద మాసంలో
ఈ భాద్రపద మాసంలో మనకు 25 ఆగస్టు రోజున బలరామ జయంతి ఉంది. ఆ రోజు సోమవారం అయిందనమాట. 27 ఆగస్టు రోజున ఆ రోజు వినాయక చవితి బుధవారం అయిందనమాట. సెప్టెంబర్ 6వ తారీఖు అనంత చతుర్దశి, ఆ రోజు వినాయక నిమజ్జనాలు ఉంటాయన్నమాట. ఇక సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మహామహేశ్వర వ్రతము ఉంటుంది. అయితే ఆ రోజు చంద్రగ్రహణం కూడా ఉందన్నమాట. ఇంకా ఈ చంద్రగ్రహణం గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, కాబట్టి ఆ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. 8 సెప్టెంబర్ రోజున మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయన్నమాట. ఇక 21 సెప్టెంబర్ రోజున మహాలయ అమావాస్య, అదే రోజు బతుకమ్మ పండుగ అంటే చిన్న బతుకమ్మ ఆ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. 22 సెప్టెంబర్ 2025 సోమవారం రోజున శ్రీదేవి శరన్నవరాత్రులు ఆ రోజు ప్రారంభం అవుతాయన్నమాట. 29 సెప్టెంబర్ రోజున సరస్వతి పూజ, మూలా నక్షత్రం ఉంది ఆ రోజు, అది సోమవారం అయింది. దాని తర్వాత 30వ తారీఖు నాడు దుర్గాష్టమి, ఆ రోజు పెద్ద బతుకమ్మలు అంటే సద్దుల బతుకమ్మ ఉంటుందన్నమాట. ఆ రోజు ముఖ్యంగా ఆ రోజు మంగళవారం అయింది. దాని తర్వాత 1వ తారీఖు నాడు అంటే అక్టోబర్ 1వ తారీఖు నాడు మహానవమి, అలాగే 2 అక్టోబర్ రోజున దసరా ఉంది, ఆ రోజు గురువారం అయిందన్నమాట. ఇక 7 అక్టోబర్ రోజున శరత్ పౌర్ణిమ అంటే ఆశ్వేజ శుద్ధ పౌర్ణిమ, దాన్ని శరత్ పౌర్ణిమ అని కూడా పిలుస్తారనమాట. ఇక 19 అక్టోబర్ రోజున ధనత్రయోదశి ఉంది, ఆ రోజు ఆదివారం అయింది. అలాగే 20 అక్టోబర్ రోజున నరక చతుర్దశి, అదే రోజు లక్ష్మీ పూజలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా దీపావళి కూడా అదే రోజు ఉంది. 21 అక్టోబర్ రోజున మనకు మంగళవారం అయింది, ఆ రోజు కేదారేశ్వర వ్రతం ఉంటుందన్నమాట. ఇవి ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి పండుగలు. దీని తర్వాత కార్తీక మాసము. ఈ కార్తీక మాసము మనకు 22వ తారీఖు నాడు ప్రారంభం అవుతుంది, ఆ రోజు బుధవారం, అదే రోజు బలిపాడ్యం ఉంటుంది. దాని తర్వాత ఆకాశ దీపాలు కూడా ఆ రోజు నుంచి వెలిగిస్తారనమాట. ఇక 2 నవంబర్ రోజున క్షీరాబ్ది ద్వాదశి, ఆ రోజు మామూలుగా తులసి కళ్యాణం ఉంటుందన్నమాట. ఇక 5వ తారీఖు నాడు అంటే 5 నవంబర్ రోజున కార్తీక పౌర్ణమి ఉంది, ఆ రోజు బుధవారం అన్నమాట. బుధవారం కార్తీక పౌర్ణిమ ఉందన్నమాట. ఇవి కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు. అయితే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పండుగ వాతావరణం ఉంటుంది, కాకపోతే వాటిలో ముఖ్యమైన పండుగలు అన్నమాట ఇవి. ఇప్పుడు మార్గశిర మాసంలో వచ్చేటువంటి పండుగలు చూద్దాం. ఈ మార్గశిర మాసంలో 26 నవంబర్ రోజున మనకు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంటుంది, ఆ రోజు బుధవారం అయిందనమాట. కొంతమంది సుబ్బారాయుడు షష్ఠి అని కూడా పిలుస్తారనమాట. 2 డిసెంబర్ రోజున ఆ రోజు హనుమత్ వ్రతం ఉంది, అది మనకు మంగళవారం అయింది ఈసారి. తర్వాత 4 డిసెంబర్ రోజున ఆ రోజు దత్తాత్రేయ జయంతి కూడా ఉందన్నమాట. 16 డిసెంబర్ రోజున ఆ రోజు మంగళవారం, ఆ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే వాళ్ళంతా ఈ 16వ తారీఖు నుంచి ఆచరిస్తారు, అది మంగళవారం అయిందనమాట. ఇక దాని తర్వాత పుష్యమాసంలో వచ్చేటువంటి పండుగలు చూద్దాం. పుష్యమాసంలో మనకు ముఖ్యంగా వచ్చేటువంటి పండుగ వైకుంఠ ఏకాదశి, ఆ రోజు మనకు 30 డిసెంబర్ రోజు 2025 రోజున వచ్చింది, అది మంగళవారం అయిందనమాట. ఇక దాని తర్వాత 14 జనవరి 2026 రోజున ఆ రోజు భోగి, ముఖ్యంగా అది బుధవారం అయింది. దాని తర్వాత 15 జనవరి 2026 రోజున ఆ రోజు గురువారము, సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలము. అలాగే 16 జనవరి రోజున హనుమ పండుగ ఉందన్నమాట, అది శుక్రవారం అయింది. ఇవి మనకు పుష్యమాసంలో వచ్చేటువంటి పండుగలు. తర్వాత మాఘమాసము. ఈ మాఘమాసంలో ముఖ్యమైన పండుగలలో వసంత పంచమి, దాన్ని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారనమాట. అది మనకు 23 జనవరి రోజున వచ్చిందనమాట, ఆ రోజు శుక్రవారం అయింది. దాని తర్వాత 26 జనవరి ఆ రోజు రిపబ్లిక్ డే, దాన్ని గణతంత్ర దినోత్సవం కూడా మనం పిలుస్తాము. దాంతోపాటు ఆ రోజు భీష్మాష్టమి కూడా ఉందన్నమాట, అది మనకు సోమవారం అయింది. ఇక 1 ఫిబ్రవరి రోజున మాఘ పౌర్ణిమ ఉందన్నమాట, ఆ రోజు ఆదివారం అయింది. దాని తర్వాత 15 ఫిబ్రవరి ఆ రోజు మహాశివరాత్రి, అది కూడా ఆదివారం అయిందనమాట. ఇవి మాఘమాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు. దాని తర్వాత పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసంలో
ముఖ్యమైన పండుగలలో హోలీ పండుగ. ఈ హోలీ పండుగ మార్చ్ 3వ తారీఖు రోజు వచ్చిందనమాట. అది మంగళవారం వచ్చింది ఈసారి. ఇక దాని తర్వాత మళ్ళీ 23/2026 రోజున శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ. అంటే ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు, మళ్ళీ నెక్స్ట్ ఉగాది 20వ తారీఖు మార్చి నెల 2026 రోజున మళ్ళీ ఉగాది పండుగ ఉంటుంది. ఆ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్నమాట. ఇది ఈ విశ్వావస నామ సంవత్సరంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు మరియు పర్వదినాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణే శుభం సనిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.